హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే గోంగూర రొయ్యలండి. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో మన ఛానల్లో అయితే కనుక చూపిస్తున్నాను. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ హీట్ అయినాక ఒక 2 కట్టల గోంగూరను అయితే శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. ఆ గోంగూరను వేసేసి మనకి కాస్త దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. గోంగూర ఆకుకూరలు ఏవైనా కానీ కాస్త వేగంగానే కుక్ అయిపోద్ది కదా, ఇది కూడా అంతే అండి. చాలా సింపుల్గా ఒక 2 మినిట్స్లో అయితే కనుక మనకి దగ్గర పడిపోద్ది. చూడండి, కాసేపటికి ఇలా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడైతే ఇందులో ఒక 2 టమాటాలను అయితే ముక్కలుగా కోసేసుకొని అవి కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిని అన్నింటినీ బాగా కలిపేసి మూత పెట్టుకొని కాసేపు కుక్ చేసుకుంటే కనుక బాగా కుక్ అవుతుందండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా కుక్ అవ్వాలి. ఇలా కుక్ అయిన తర్వాత దీన్ని మిక్సీలో వాటిలో వేయమండి. ఇలా గరిటతో కాస్త స్మాష్ చేసుకుంటే మెత్తగా అయిపోద్ది. ఇలా ఏంటంటే కాస్త బరకగా ఉంటే కనుక కర్రీలో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఒక సైడ్ పెట్టేసుకో. నెక్స్ట్ ఇంకొక కళాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్లు లేదా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఈ పసుపు దేనికి అంటే రొయ్యలు వేపినప్పుడు మనకి స్మెల్ ఏమీ రాకుండా ఉండటానికి కోసం చెప్పేసి పసుపు వేసుకోవాలి. ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న కేజీ రొయ్యలను అయితే కనుక వేసుకున్నానండి. వేసుకొని ఇందులో కాస్తంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎందుకు అంటే మనకి రొయ్య తినేటప్పుడు మరి చప్పగా లేకుండా ఉండటం కోసం అని చెప్పి సాల్ట్ వేసుకున్నాం. లైట్గా వేసుకోండి, ఓవర్గా వేసుకోవచ్చు. మరి టూ మచ్ సాల్ట్ అనేది అయిపోద్ది. ఇలా దాన్ని మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే ఇందులో నుంచి కాస్తంత వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా ఎగిరిపోయినంత వరకు కుక్ చేసుకొని ఒక సైడ్ పెట్టుకుందాం. నెక్స్ట్ అదే కళాయిలో మరొక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 2 పచ్చిమిర్చిలను అయితే తుంచేసి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఖచ్చితంగా దీన్ని మనం కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయితేనే నాన్ వెజ్ కర్రీస్కి అనేది చాలా బాగుంటుందండి. ఏ నాన్ వెజ్ కర్రీ ఉన్నా కానీ ఇలా ట్రై చేయండి, టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. చూడండి, కాసేపటికి ఇలా కుక్ అయింది కదా. ఇలా కుక్ అయిన దాంట్లో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కనుక 1 స్పూను వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా వేసుకుంటే కనుక కర్రీస్కి మంచి టేస్ట్ వస్తుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలాగా కలుపుకుంటూ మనం అడుగు అంటకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రాన్స్ని, వాటిని వేసేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రై చేసుకున్నవే కుక్ చేసుకున్నవే కాబట్టి ఎక్కువసేపు ఏమి కుక్ అవ్వాల్సిన అవసరం లేదంటే ఒకసారి కలిపేటట్టు అంతా కలిపేసుకొని స్పైసెస్ అనేది యాడ్ చేసుకుందాం. ఇందులో ఒక 2 స్పూన్ల కారం అయితే నాకు పట్టింది. ఎవరి కారంకి తగ్గ వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 స్పూను ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ ఏమో గరం మసాలా పౌడర్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా ఈ స్పైసెస్ అన్నీ కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. ఈలోపు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్. ఇలా స్పైసెస్ అన్నీ ఫ్రై అయినాక ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, గోంగూరను అయితే ఈ స్టేజ్లో వేసుకొని ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఏవి మనం ముందుగానే ఫ్రై చేసాము ఇవన్నీ కాబట్టి అంత ఓవర్గా ఇందులో కుక్ అవ్వాల్సిన అవసరం లేదంటే ఆ ఫ్లేవర్స్ అనేది కాస్త మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది. ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్, ఫస్ట్ అయితే రొయ్యలు ఫ్రై చేసినప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. అడ్జస్ట్ చేసుకొని ఎవరి టేస్ట్కి తగ్గ వాళ్ళు సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక ఇదంతా బాగా కలిపేసి సరిపడా వాటర్ వేసేసి మూత పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవాలి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి. ఎవరైనా వాచ్ చేయకపోతే కనుక అవి కూడా వాచ్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఫైనల్గా చూసారా ఆయిల్ అనేది పైకి తేలింది కదా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.